అసలు టైం ట్రావెల్ నిజమైన కొంతమంది సైంటిస్టులు పాసిబిలిటీ అవుతుందంటారు, కొంతమంది ఇది అసాధ్యం అంటారు. కాకపోతే ఏఐ టెక్నాలజీతో టైం ట్రావెల్ అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే గూగుల్ కంపెనీ వాళ్ళు ఏఐ టైం మిషన్ అయితే తీసుకొచ్చారు. మరి ఏంటి గూగుల్ ఏఐ టైం మిషన్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 7th బ్యాచ్ అక్టోబర్ 13వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. ఏ ఇంటర్మీడియట్ ఆర్ లెవెల్ 2 కోర్స్ అక్టోబర్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ రాత్రి 7:30 నుండి 8:30 వరకు. మన ఏ తెలుగు కోర్సుల్లో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మన సాధారణంగా గూగుల్ మ్యాప్స్ యూస్ చేసినా లేకపోతే గూగుల్ ఎర్త్ని యూస్ చేసినా మన శాటిలైట్ ఇమేజెస్ చూడొచ్చు. టు బీ స్పెసిఫిక్గా ఆ టైంలో మనకి అక్కడ ఉన్న లొకేషన్స్ కానీ అక్కడ ఇల్లులు కానీ మన శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు ఏఐ టెక్నాలజీని యూస్ చేసి దాదాపుగా 80 సంవత్సరాల క్రితం పలానా ప్రాంతం ఎలా ఉండొచ్చు అనే దాన్ని అయితే కనిపెడుతున్నారు అనమాట. ఏఐ ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఏ మోడల్కి ఇచ్చి ట్రైనింగ్ చేసి దాని ద్వారా ఉదాహరణకి మనకు హైదరాబాద్ హైటెక్ సిటీ ఉందనుకుంటాం. ఒక 80 సంవత్సరాల క్రితం హైటెక్ సిటీ ఎలా ఉంటుంది అనే దాన్ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట. సో దానికి వీళ్ళు ఏ టైం మెషిన్ అనే ఒక ప్రాజెక్ట్ కింద పెట్టారు. దాని గురించి కొన్ని ఇమేజెస్ అనేవి గూగుల్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేశారు. ఒకసారి ఆ ఇమేజెస్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇది చూడండి, ఇది లేక్ ఓర్విల్. ఇది 2018 సంవత్సరం ఫోటో. ఇది 2023 సంవత్సరంలో తీసిన ఫోటో అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, శాన్ ఫ్రాన్సిస్కో. 1938 సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కో ఎలా ఉండేది, ఇప్పుడు 2024 సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కో ఎలా ఉంది. సో ఒక డీటెయిల్డ్ టైమ్ లైన్ రిపోర్ట్ అనేది గూగుల్ మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ అవైలబుల్ ఇన్ గూగుల్ ఎర్త్ హిస్టారికల్ ఇమేజరీ. సో వీళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు. దాంట్లోకి వెళ్తే కనుక మనకి వీళ్ళు ఏ యూస్ చేసి మోడల్స్ ఎలా డెవలప్ చేశారో దానికి సంబంధించిన ఇమేజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఏమైనా మెన్షన్ చేశారంటే ఆల్ దిస్ విల్ సూన్ బి పాసిబుల్ థ్యాంక్స్ టు అవర్ న్యూ హిస్టారికల్ ఇమేజరీ ఇన్ గూగుల్ ఎర్త్ ఆన్ వెబ్ అండ్ మొబైల్ విచ్ మేక్స్ ఇట్ ఈజీ టు ఎక్స్ప్లోర్ అవర్ లైబ్రరీ ఆఫ్ శాటిలైట్ అండ్ ఏరియల్ ఇమేజరీ, సమ్ ఆఫ్ విచ్ గోస్ యాజ్ ఫార్ బ్యాక్ as 80 years. త్వరలోనే గూగుల్ కంపెనీ వాళ్ళు అయితే ఇది అందుబాటులో కూడా తీసుకురాబోతున్నారు. ఎవరైతే మన ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఉంటాయో అందులో వీళ్ళు ఒక పర్టికులర్ ఆప్షన్ ఇస్తున్నారు అనమాట. హిస్టారికల్ ఇమేజరీ అని ఒక ఆప్షన్ ఇస్తారు. దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మీరు చూస్ చేసిన లొకేషన్ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎలా ఉంటుందో అని చూడొచ్చు అనమాట. సో దానికోసం వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ లేక్ ఓర్వెల్ అనమాట. నార్థర్న్ కాలిఫోర్నియాలో ఉంటుంది. సిగ్నిఫికెంట్ వాటర్ రిడక్షన్ ఆఫ్టర్. సో దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే వీళ్ళు ఏమని చెప్తున్నారు, ఇక్కడ రిజర్వాయర్ లో ఈ రిజర్వాయర్ ఇమేజెస్ 2018 2023 సంవత్సరానికి చూస్తే కనుక వాటర్ లెవెల్స్ లో కొంచెం తేడా అయితే గమనించారనమాట. సో ఈ రకం కూడా మనకు హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ మన మెమరీస్ కోసమే కాదు, ఒక ఇన్ఫర్మేషన్ పరంగా కానీ ఆ దేశంలో ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే విషయాన్ని కూడా మన ఇటువంటి ఇమేజెస్, శాటిలైట్ ఇమేజెస్ న్యూస్ చేసి అయితే డిటెక్ట్ చేసే హెల్ప్ అయితే చేస్తుంది అనమాట. ఎక్స్పాండింగ్ స్ట్రీట్ వ్యూ ఇమేజ్ని దాదాపుగా 80 దేశాల్లో అయితే పర్టికులర్ ప్రాజెక్ట్ని అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నారు. 280 బిలియన్ ఇమేజెస్ కలెక్టెడ్ ఫ్రమ్ అవర్ స్ట్రీట్ వ్యూ కార్స్ అండ్ ట్రెక్కర్స్. విత్ స్ట్రీట్ వ్యూ యూ కెన్ వర్చువల్లీ ఎక్స్ప్లోర్ every continent right from your living room and even places like the Great Barrier Reef and the International Space Station. Now we are launching one of the biggest updates to Street View with new imaginary in almost 80 countries, some of which will have Street View imagery for the very first time. We'll able to explore the pictures countryside of Bosnia and medieval villages, the sandy mountains surrounded by the capital of Namibia. Street View images ఏదైతే ఉన్నాయో ప్రీవియస్ గా లేని చోటను కూడా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు. అలాంటిదే కొన్ని ఇమేజెస్ కూడా చెప్తున్నారు. సో మీరు ఇక్కడ చూస్తే డైమండ్ బీచ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఐస్ క్యూబ్ వేర్ ఐస్ బర్గ్స్ ఫ్లోట్ ఇన్ ద వాటర్. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, కోస్టారికా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, జపాన్, మెక్సికో, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్. అలానే అవర్ న్యూయెస్ట్ కెమెరా జస్ట్ 15 pounds అండ్ మౌంటబుల్ ఆన్ ఎనీ కార్ విల్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ అస్ టు బ్రింగ్ స్ట్రీట్ వ్యూ టు ఎవ్రీ మోర్ ప్లేసెస్. సో వీళ్ళు ఇంకా కొత్తగా అడ్వాన్స్డ్ ఏ కెమెరా కూడా తీసుకొస్తున్నారు అనమాట. ఒక 15 పౌండ్లు బరువు ఉంటుందంటే దాన్ని ఏ కార్ మీద పెట్టైనా సరే అక్కడ ఉన్న ప్లేసెస్ కూడా వీళ్ళు కవర్ చేయబోతున్నారు. ఇది ఇంకొక రకమైన ఫేజ్. షార్పింగ్ ఇమేజినరీ విత్ న్యూ ఏఐ మోడల్స్. వీఆర్ షార్పనింగ్ శాటిలైట్ ఇమేజెస్ అక్రాస్ గూగుల్ ఎర్త్ అండ్ మ్యాప్స్. Starting this week, you will see a vibrant globe made possible thanks to our cloud removable technology. We have used our Cloud Score plus AI model trained on millions of images to recognize and remove things like clouds, shadows, haze and mist. At the same time, this model keeps real world weather patterns like ice, snow and mountain shadows. సో వీళ్ళు ఇంకొక కొత్త టెక్నాలజీని కూడా తీసుకొచ్చారనమాట. వీళ్ళ కొత్త ఏఐ మోడల్ యూస్ చేసి ఇన్ కేసు పైనుంచి ఆకాశం పైనుంచి ఏమైనా ఫోటోలు తీస్తే కనుక అటువంటి టైంలో మనకు మబ్బులు ఏమైనా అడ్డొస్తే ఆ మబ్బుల్ని క్లియర్ చేసి ఏ మోడల్ కూడా తీసుకొచ్చారు. సో దాని కింద కూడా మనం చూడొచ్చు. అటువంటి ఒక ఆప్షన్ కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. సో మీరు క్లియర్గా మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇన్ కేసు మంచు ప్రాంతాల్లో కూడా అక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. అంత క్లియర్గా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్తున్నారు. నేను యాక్చువల్లీ దీనికోసం చెక్ చేశానండి. వీళ్ళు
గూగుల్ ఎర్త్ లోకి వెళ్ళాను. సో నేను ట్రై చేసింది ఏంటంటే ఇండియా గేట్ సంబంధించిన ఇమేజ్. సో మనకి ఇక్కడ టైం ల్యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ టైం ల్యాప్స్ లోకి వెళ్ళి టైం ల్యాప్స్ ఆన్ చేశాను. సో మన టైం ల్యాప్స్ ఆన్ చేయగానే కొన్ని సంవత్సరాలు ఇమేజెస్ అని ఆటోమేటిక్గా ప్రీవియస్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో స్కాన్ అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియోలాగా ఫామ్ చేస్తుందని మనం ప్రెస్ చేస్తే కనుక ప్రీవియస్ డేటాని వ్యూ చేయొచ్చు అనమాట. పాత ఇక్కడ ఉన్న ఇమేజెస్ ప్రీవియస్ గా ఎలా ఉండేది ఆ మ్యాప్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. అక్కడ ఏమన్నా మార్పులు ఏమైనా వచ్చినాయి, ఇల్లు ఏమన్నా పెరిగినాయా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. బట్ నాకు తెలిసి ఇది ఏ మోడల్ కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చెప్పారు ఏ ఇమేజినరీ అనేది త్వరలోనే ఫోన్ లో కానీ వెబ్సైట్ వర్షన్ లోకి వస్తుందని. సో ఇప్పటికే ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ లో ఇటువంటి ఫీచర్ అందుబాటులోకి ఉంది. సో దీన్ని మరింత స్పెసిఫిక్ గా కొన్ని సంవత్సరాలు దాదాపుగా వీళ్ళు చెప్పిన ఒక పాయింట్ అయితే ఒక 80 సంవత్సరాలు ముందుకు వెళ్ళొచ్చు అని కూడా చెప్తున్నారు. దాదాపుగా మన 1940 సంవత్సరం ఈ టైం వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. 1940 దాకా వెళ్ళినా ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడొచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఈ శాన్ ఫ్రాన్సిస్కో 1938. సో ఇట్లాగనమాట. సో ఓవరాల్గా ఒకటైతే మనం అర్థం చేసుకోవచ్చు, ఏఐకి అనేది లిమిట్స్ లేదనమాట. మన ఎటువంటి టెక్నాలజీ ఎటువంటి డొమైన్లోనే ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు. నిజంగా సైంటిస్టులు కొంచెం ఇది సాధ్యం అవుతుందో లేదో అన్నదాన్ని కనీసం మనకు సిమ్యులేషన్ కన్నా కూడా ఏ హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఇలా జరగచ్చేమో అని సైంటిస్టులు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇలా అవుట్పుట్ తీసుకొస్తారు. బట్ అంత యాక్యురేట్గా ఉన్నా లేకపోయినా ఏ టెక్నాలజీతో ఇలా ఉండొచ్చేమో నిజంగానే అది నమ్మే విధంగా ఈ మోడల్స్ అనేవి డెవలప్ చేస్తున్నాయి అనమాట. కొన్నిసార్లు మనం ఇన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం, కానీ ఏ ద్వారా ఇమేజెస్ యూజ్ చేసి ఆ మోడల్స్ ని డెవలప్ చేసుకుంటే కనుక ఇలాగే ఉండొచ్చేమో అంత రియలిస్టిక్ అయితే ఆ ఇమేజెస్ కూడా వస్తున్నాయి అనమాట. దానికి ఏ టెక్నాలజీ ఉన్నందుకు మనం ఆనందపడాల్సిందే. ఇది గూగుల్ కంపెనీ వాళ్ళ ఏ టైం మెషిన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Baby, you'll get